సైతాను క్రియలు. దైవకుమారుడు తన యొక్క తండ్రి యెహోవాకి ప్రార్థన చేయుచున్నాడు. అప్పుడు సాతాను దైవకుమారుని వద్దకు వచ్చి, ప్రభువా, నీవు ఎవరి కొరకు ప్రార్థన చేయుచున్నావో ఒకసారి భూలోకంలోకి చూడుము. నీ ప్రియులందరూ నీ మందిరములో కూర్చుని ముచ్చటలాడుచున్నారు. ఒకరి నేరములు ఒకరి దూషించుకుని, ఒకరి నిందలు మరొకరు చెప్పుకొనిచున్నారు. ఒకసారి వారి మాటలు చెవిమొగ్గుము అని సాతాను ప్రభువుతో చెప్పిన పిమ్మట ప్రభువైన క్రీస్తు తన మందిరం వైపు చూసెను. మందిరంలో కూర్చున్న కొందరు స్త్రీలు, షారోను పూర్తిగా మందిరంకు రావటం ఆగిపోయినది. అదామెకు అంత మంచిది కాదు. అసలే ఈ నెలలో ఉపవాస ప్రార్థనకు నియమించుచున్నారు. ఉపవాసం చేయటానికి గల కారణం ఆ దేవునికి దగ్గరవటానికి, మన అవసరాలు ఆయనకి తెలియజేయటం, ఆహారం వదులుకోవటం మరియు ప్రార్థన చేయటం. కాని సాతాను పంతకంలో ఆమె ఉండిపోతుంది. ఆమెకు నేను పలుసార్లు చెప్పి చూశాను. అయినను నా మాట ఆమె చెవియొగ్గలేదు. ఆ ప్రభువే తనకు మార్గం చూపించగా ప్రార్థన మంచి మార్గంలో నడుచును. అవును ఓర్పా, తన భర్త కూడా అలాగే చేస్తున్నాడట. నా భర్త పాలు ఎన్నోసార్లు చెప్పి ఉన్నాడు. అయినను ఆ కుటుంబం మందిరముకు రావటము లేదు. ఏమైనదని కూడా అడిగినాను. దానికి వారు, దేవుడు మాకు ఏం చేసున్నాడు, మేమెందుకు రావలేనని సమాధానం చెబుతున్నారట. ఏదో ఒక దినమునందు ప్రభువు ప్రత్యక్షమై వారికి మంచి మార్గము తెలియచేయుడు. ఆ దినము తండ్రి సేవకు ఇరువురు పరితపించును అని ఒకరి గురించి ఒకరు చెప్పుకొనించు దైవకుమారుడు ఆలకించెను. అప్పుడు దైవకుమారుడు సాతానుతో, చూడు సాతానా, నా బిడ్డలు తెలిసి తెలియక తప్పు చేసినను నేను వారిని క్షమించి మంచి మార్గమున నడిపించదను. నీవు నా కోపాగ్ని జ్వాలకు బలికాకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళుము. సాతాను నవ్వుతూ అక్కడ్నుంచి వెళుతూ, నేను వారికి సరైన మార్గమును బోధించదను ప్రభువా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయెను. ఇదిలా ఉండగా మందిరంలో కూర్చున్న స్త్రీలందరూ కూడా ప్రార్థనలు చేయక సంధ్యాకాలం వరకు అలాగే ముచ్చట్లు చెప్పుకొనుచు కాలాన్ని గడిపిరి. తిరిగి ఎవరి ఇండ్లకు వాళ్లు చేరుకొనిరి. ఓర్పా తన భర్త పేతురు ఆ దినమున రాత్రి నిద్రించుచుండగా ఓర్పా స్వప్నమందు ప్రభువు కనిపించి, మీరు మందిరంలో ప్రార్థన చేయక సమయమును వృధా చేయుచున్నారు. అట్టి సమయాన్ని వృధా చేయడమే కాకుండా ఇరుగు పొరుగు వారి గురించి సంభాషణలు చేయుచున్నారు. అలా చేయడం దైవ నిర్ణయం కాదు. మీరు షారోను గురించి తప్పుగా ఆలోచించి ఉన్నారు. షారోన్కు ఆరోగ్యం విషమించినది. వారికి మందిరము రావుటకు ఆరోగ్యము సహకరించక తను ప్రతిరోజూ దుఃఖముతో నన్ను ప్రార్థించుచున్నది. త్వరలోనే ఆమె దుఃఖదినములు పూర్తి అవుతాయి. ఆమె గ్రామంలో లేదు. ఆమె తన తల్లి అయిన రెబ్కా వద్ద ఉన్నది. ఆమె చాలా అమాయకురాలు. ఆమెకు రెక్కాడితే కాని డొక్కాడదు. అంత దీనస్థితిలో కూడా నా ప్రార్థన చేయుచున్నారు. వారిని నేను మెచ్చితిని. మనమొకరి యందు సంభాషణలు చేయముందు వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవలెను అంటూ ప్రభువు కనుమరుగవుతాడు. నిద్రలేచి చూచినను అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఆ విషయం తన భర్తకు తెలియపరిచెను. నా స్వప్నములో ప్రభువు కనిపించెను. ఆ తండ్రి నా తప్పిదములు బయలుపరిచి మార్గాన్ని చూపించెను. నేను షారోన్ పట్ల చాలా తప్పుగా సంభాషణ చేసినటువంటి దాన్ని, కాని నాకు మంచి మార్గమే తెలియపరిచెను. ఆ ప్రభువు సన్నిధిలో ఉండుము. ప్రభువు సమస్తము తెలిసినవాడు. మనము ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడినను ఆ ప్రభువు గమనించెను. కాబట్టి ఆ ప్రభువునందు విశ్వాసులై ఉందుము. ఆయన చెప్పినట్టు చేయుదుము అంటూ పేతురు వివరించెను. ఓర్పా తాను చేసిన తప్పును తెలుసుకొని ఆ ప్రభువుకు క్షమాపణ కోరుచున్నెను. తదుపరి రోజు రాత్రివేళలో హెప్సెబా తమ కలలో కూడా ప్రభువు కనిపించి తాము చేసిన తప్పులను తెలియపరిచి తమకు మార్గమును బోధించి కనుమరుగవుతాడు. మరుసటి రోజు ఓర్పా మరియు హెప్సెబాలు ఆ దేవుని సన్నిధి యందు మోకరించి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన. తండ్రి, మేము చేసిన పాపాలనన్నింటినీ శుద్ధి చేయుము. మరలా ఇలా తప్పుదోవలుగా ఆలోచించమని మాటిచ్చుచుంటిమి. మేము చేసిన ఈ తప్పును తమ బిడ్డలుగా స్వీకరించి మమ్మల్ని కనికరించండి అంటూ ఆ ప్రభువును వేడుకుంటారు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఆ సన్నిధిలో మాటలతో కాలక్షేపం చేయకుండా ఆ దేవుని వాక్యాలను చెబుతూ ప్రార్థనలు ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు. ఆ ప్రభువు చేసిన కార్యాలు ఎంతో నమ్మదగినవై ఉండెను.
దానినంతటినీ చూస్తున్న సాతాను, మీరు నా మార్గంలో నడవాలి కానీ ఆయన మార్గంలో నడిస్తే ఎలా? మీకు నేను సరైన మార్గాన్ని చెప్తాను కదా. మొదట ఓర్పా శరీరంలో ప్రవేశించి ఆమెను అనారోగ్య పాలు చేస్తుంది. ఆమె ప్రార్థన మానేసి బాధను అనుభవిస్తూ ఉండగా, నువ్వు పూర్తిగా ప్రభు మందిరముకు వెళ్ళడం మానేశావు. ఇక నిన్ను వెళ్లకుండా చేస్తాను. అలాగే నీ స్నేహితురాలు హెప్సిబాని కూడా కూల్చేస్తాను అని పెద్దగా నవ్వుకుంటూ వచ్చి దగ్గరికి వెళ్లి హెప్సిబాని కింద పడేలా చేస్తుంది. ఆమె కాలుకు తీవ్రమైన గాయమై ఆమె నడవలేని స్థితిలో ఉండి, ఏమిటి, ఇంకా నువ్వు ప్రభుని ప్రార్థిస్తున్నావా? ఇక ఈ బాధ నీకు సరిపోదు అంటూ మరింత నొప్పి కలిగేలాగా గాలి రూపంలో మారి ఆమె కాలు మీద ఎక్కువ ఒత్తులు కలిగేలా చేస్తాడు. అప్పుడు హెప్సిబా, ప్రభువా నన్ను కాపాడు, ఘోరమైన పరిస్థితి నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రభువుని ప్రార్థించడం మొదలు పెడుతుంది. ప్రభువు అక్కడ ప్రత్యక్షమై, సాతానా, నీ అంతం నా చేతిలో తప్పదనుకుంటా. సాతాను ప్రభువుకు భయపడి అక్కడ్నుంచి మాయమైపోతాడు. హెప్సిబా, ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, నా నొప్పిని తీసివేయుము ప్రభువా, నువ్వు నా గాయాన్ని ముట్టి స్వస్థపరుచు నా తండ్రి. ప్రభువైన క్రీస్తు వెంటనే తన బాధ పోయేలాగా చేస్తాడు. ఆమె చాలా సంతోషపడుతూ ప్రభువుకి మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. అక్కడి నుంచి ఓర్పా వద్దకు వెళ్లి అప్పుడు ఓర్పాతో, నా కుమారి, నువ్వు కష్టంలోన్నప్పుడు నేను నీకు కనిపించలేదా? ఎందుకు నన్ను ఆశ్రయించలేదు? సాతాను చేతిలో ఎందుకు బందీగా ఉండిపోయావు? ఓర్పా, ప్రభువా, ఈ విషయం నాకు తెలియదు. అన్నీ చేసిన నువ్వు సమస్తము తెలుసు. నువ్వు నా నొప్పిని తీరుస్తావని నేను వేచి ఉన్నాను. నీవు నా మీద ఆధారపడ్డావు అని నీ మనసుకు నీకు తెలిస్తే సరిపోదు, సాతానికి తెలియాలి. సాతానుపై నువ్వు విజయాన్ని పొందాలి కదా. తన ఓటమిని ఎప్పుడూ ఒప్పుకొనేలా చెయ్యాలి. కానీ నువ్వు చేసిందేమిటి? ఓర్పా ఏడుస్తూ, ప్రభువా, ఇవన్నీ సాతాను క్రియలను అర్థం కాక నేను నీకు మొరపెట్టలేదు ప్రభువా, నన్ను క్షమించు. నా తప్పుని చెరిపి నన్ను శుద్ధపరుచు నా తండ్రి. ప్రభువైన క్రీస్తు తన జాలి హృదయంతో, ఓర్పా, నీ బాధ తొలగిపోతుంది. ఇక మీదట సాతానికి అవకాశమివ్వకు. ఆ మాటలకు ఓర్పా సంతోషపడుతుంది. ప్రభువైన క్రీస్తు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆమె బాధ తొలగిపోతుంది. ఆ మరుసటి రోజు వారిరువురూ ప్రార్థన చేసుకుని ప్రభువు మాటలు చెప్పుకొని గొప్ప కార్యముల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్నంతా చూస్తున్న సాతాను, మీకు కలిగించిన బాధ చాలా చిన్నది, ఇంకా అయిపోలేదు. ఇంకా మరికొన్ని బాధలు పెట్టి హింస పెడతాను. అప్పుడు మీరు ప్రభువుని విడిచి దూషించిన ఎడల నాకు సంతోషము కలుగును అంటూ అక్కడికి వెళ్తూ ఉండగా ప్రభువైన క్రీస్తు అతని తరిమి కొట్టి అక్కడ్నుంచి పారిపోయేలా చేస్తాడు. ప్రభువు వారిని దీవించి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు ఆ ప్రభువు చేసిన కార్యాలు ఎంతో నమ్మదగినటువంటివి అంటూ సంతోషపడతారు. రోజులు గడవసాగాయి. షారోను ఆరోగ్యము కుదుటపడలేదు. షారోను తన మనసులో ఇలా అనుకొని తన శరీరము సహకరించకపోయినప్పటికీ ఆమె ఉన్న స్థలమునందు మోకరించి ఇలా ప్రార్థించెను. అయ్యా, నా ఆరోగ్యం కొరకు నా భర్త, నా తల్లి చాలా కష్టపడుతున్నారు. గొర్రెలను అమ్మినారు. ఉన్న ఇంటిని నా భర్త అమ్మిరి. తినుటానికైనా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. నీకు సమస్తము తెలుసు నా ప్రభువా. నా దుఃఖ దినములు సమాప్తపరచుము. మా యందు దయుంచి అభివృద్ధిపరచుము. కష్టాన్ని మాపి సుఖాన్ని ప్రసాదించు. తండ్రి ప్రభువా, నిన్ను నమ్మిన వారికి ఎటువంటి లోటు ఉండదు కదా నా తండ్రి. ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నాము. ఇంతటి నరకం అనుభవించేయందు మమ్మల్ని మీ వద్దకు తీసుకెళ్ళండి అంటూ కన్నీటి ప్రార్థన చేయుచుండగా అంతలో ఒక తెల్లని ఆకారంతో ప్రభువు ప్రత్యక్షమవుతాడు. తల్లి షారోన్, నీవు నా బిడ్డవు. నా బిడ్డకు కష్టం కలిగినచో నాకు కష్టంగా అనిపించదను. కాని మనం చేసిన పాపాలే మనకు ఈ విధంగా బాధ పెట్టేలా చేస్తాయి. కావున నాయందు నా అడుగుజాడలో నడిచినచో మీ కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండేదును.
కొందరు నా పట్ల నిరాకరంగా ప్రవర్తించి ఆపదను కొని తెచ్చుకొనుదును. నా సేవ చేసి నన్ను మెప్పించి నా గురించి గ్రామాలకు తెలియజేయము. కూటాలు ఏర్పాటు చేయము. ఆదివారం సెలవు దినమున చిన్నపిల్లలకు నా గురించి తెలియజేయము. సండే స్కూల్ ఏర్పాటు చేయము. వాక్యాల గురించి వ్యక్తపరచుము. ఉపవాస ప్రార్థన గురించి తెలియని వారికి తెలియజేయము. బాప్టిజం గురించి తెలియజేయము. బాప్టిజం అనగా పూర్తిగా నా అధీనంలో ఉండువారు అని అర్థం. బాప్టిజం తీసుకున్నచో ఆ బిడ్డ యొక్క వస్త్రాలంకరణ మొత్తం తెలుపు రంగు ధరించవలను. ఇతర రంగు వస్త్రాలను ధరించకూడదు. వారు ఆభరణాలను ధరించరాదు. ఆ తండ్రి తెలియపరుస్తాడు, నీవు నీ భర్త నా యొక్క సన్నిధికి కృషి చేయము. మరుసటి దినమునందు మీ జీవితాన్ని అభివృద్ధిపరచును అని ఆ ప్రభువు కనుమరుగవుతాడు. ఆ దినము నుండి షారోను తన భర్త యూదా కలిసి ఆ తండ్రి సేవ చేస్తూ ఉండెను. కొన్ని దినములు గడిచిన పిమ్మట తండ్రి ఆ సేవను ప్రభువు మెచ్చి కృపచూపెను. ఆ విధముగాని వారి గొర్రెల మంద అభివృద్ధి చెందెను. వారి కష్టాలన్నీ తొలగిపోయి వారిని ఆరోగ్యంగా ఉందురని వరమిచ్చెను. ఆ దినమునందు షారోన్ కుటుంబం సుఖశాంతులతో సంతోషంగా ఉండును. ఆ ప్రభువు ఆశీర్వాదంతో గొర్రెలు మందలుగా ఏర్పరిచెను. ఆ దంపతులు కూటములు ఏర్పరిచి దేవుని సేవ గురించి ప్రజలకు తెలియచేసి తప్పు మార్గంలో వెళ్తున్న వారిని మంచి మార్గమునందు తెప్పించెను. ఈ కథలోని నీతేంటంటే, మనిషిని నమ్మినవాడు మోసపోవచ్చును కాని ఆ దేవుణ్ణి నమ్మినవాడు ఎప్పటికీ మోసపోడు, పోలేడు.